ఓకే ఓకే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే జనరల్గా లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయండి, అంటే ప్రాణంతో ఉన్నటువంటి జీవులు. ఓకేనా, ప్రాణంతో ఉన్నటువంటి జీవులు, వీటినే మనం లివింగ్ ఆర్గానిజమ్స్ అని చెప్పి పిలుస్తాయి. ఏమని పిలుస్తామమ్మా? లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకేనా, లివింగ్ ఆర్గానిజమ్స్. మీరు వెనకాల సమాధానం చెప్పండి, ఇబ్బంది లేదు. ఓకేనా, నాయిస్ క్యాన్సిల్ చేసుకుంటుందిలేండి. సో లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే జీవులు. సో జీవులు అంటే మనం ఎవరెవరిని లివింగ్ ఆర్గానిజమ్స్ అని కన్సిడర్ చేస్తామమ్మా? ఎవరెవరిని మనం సజీవులు, ప్రాణంతో ఉన్నటువంటి జీవులుగా కన్సిడర్ చేస్తాము? ఒకటోది ఎవరంటే మొక్కలు, ఇన్ సెన్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఇన్ ఇంగ్లీష్ ప్లాంట్స్. అండ్ రెండోది ఏంటంటే జంతువులు. ఓకేనా, క్లారిటీగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. జంతువుల్లో మనకి పెద్ద జీవులు ఉంటాయి, చిన్న స్థాయి జీవులు ఉంటాయి. చిన్న స్థాయి జీవులను మనం ఏమని పిలుస్తామంటే సూక్ష్మ జీవులు అని చెప్పి పిలవడం జరుగుతుంది. సూక్ష్మ జీవులు, దీన్ని ఇంగ్లీష్లో వీ కెన్ కాల్డ్ ఇట్ యాజ్ మైక్రో ఆర్గానిజమ్స్. అండ్ తర్వాత పెద్ద స్థాయి జీవులు అంటే మనకి జంతువుల్లోనే మనకి చాలా రకాల జంతువులు ఉంటాయి అన్నమాట. మరి అందుకే లివింగ్ ఆర్గానిజమ్స్ని మనం ఏం చేస్తామంటే రెండు రాజ్యాలుగా విభజిస్తాం అన్నమాట. ఓకేనా, రెండు రాజ్యాలు ఏంటంటే మొదటిది ఏంటంటే వృక్షరాజ్యం అని చెప్పి మనం పిలుస్తామమ్మా, వృక్షరాజ్యం. సో దీన్ని ఇంగ్లీష్లో ప్లాంట్ కింగ్డమ్ అని చెప్పి మనం పిలుస్తామమ్మా. ఏమని పిలుస్తామో? ప్లాంట్ కింగ్డమ్. లేదా దీనికి ఇంకో పేరేంటో తెలుసా అమ్మా? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, ప్లాంటే. ఏమంటారండి? ప్లాంటే. ఓకేనా, అలా కాకుండా జంతురాజ్యం అన్నాం, యానిమల్ కింగ్డమ్. ఓకేనా, యానిమల్ కింగ్డమ్ అంటే ఇగోండి ఇక్కడ రాస్తున్నాను చూడండి, యానిమల్ కింగ్డమ్, జంతురాజ్యం. ఓకేనా, యానిమల్ కింగ్డమ్. దీనికి ఇంకో పేరు నేను ఏమని చెప్తానంటే ఎనిమేలియా. చాలామంది అనిమేలియా అంటారు కానీ కాదు, ఎనిమేలియా, జంతురాజ్యం. ఇప్పుడు మనం ఈ క్లాస్లో డిస్కస్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే జంతురాజ్యం గురించి మనం డిస్కస్ చేస్తాం. దాన్ని ఇంగ్లీష్లో యానిమల్ కింగ్డమ్ అని చెప్పి మనం పిలుస్తాం అనమాట. ఓకేనా, యానిమల్ కింగ్డమ్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా డిస్కస్ చేస్తాం. యానిమల్ కింగ్డమ్ అంటే ఏంటి, జంతురాజ్యం అంటే ఏంటి అమ్మ? ఇక్కడ జంతువులు అనేవి ఏవైతే ఉన్నాయో లివింగ్ ఆర్గానిజమ్స్లో భాగంగానే ప్లాంట్స్ని తీసుకున్నాము, అదేవిధంగా యానిమల్స్ని తీసుకున్నాం. యానిమల్స్లో మనం ఏమి ఇక్కడ తెలుసుకోవాలంటే యానిమల్స్లో సాధారణంగా యానిమల్స్ అనేవి కూడా ఇవన్నీ కూడా ఎనిమేలియా అనే పిలుస్తున్నటువంటి ఒక రాజ్యం కిందకు వస్తున్నాయి అన్నమాట. జంతువుల్ని మనం ఏం చేసామంటే రెండు రకాలుగా వర్గీకరించాం. వీఆర్ క్లాసిఫైయింగ్ ద యానిమల్ కింగ్డమ్ ఇంటూ 2 డివిజన్స్. ఓకేనా, రెండు రాజ్యాలుగా మనం విడగొట్టాం, రెండు భాగాలుగా విడగొట్టాం. ఒకటోది ఏంటంటే నాన్న వెన్నెముక ఉన్నటువంటి జీవులు, వెరీ 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 ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే వెన్నెముక లేనటువంటి జీవులు. వెన్నెముక అంటే బ్యాక్ బోన్ అంటారు, ఎగ్జాక్ట్ టర్మ్ అయితే కనుక వర్టిబ్రల్ కాలమ్. బ్యాక్ బోన్ అంటే వర్టిబ్రల్ కాలమ్ అంటారు. వెన్నెముక ఉన్నటువంటి జీవులను ఏమంటారు సార్ అంటే తెలుగులో సకశేరుకాలు అని చెప్పి మనం పిలుస్తామండి. ఏమని పిలుస్తామండి? సకశేరుక. అంటే వెన్నెముక ఉండాలా వద్దా? ఉండాలి. లేనటువంటి జీవుల్ని మనం ఏమని పిలుస్తామంటే అకశేరుకాలు అని చెప్పి మనం పిలుస్తూ ఉన్నాం. ఏమని పిలుస్తామండి? అకశేరుకాలు. సకశేరుకాలని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే మనం వర్టిబ్రేట్స్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తాం తమ్ముడు? వర్టిబ్రేట్స్. లేని వాటిని ఏమంటారంటే ఇన్వర్టిబ్రేట్స్ అని చెప్పి పిలుస్తారండి. ఏమని పిలుస్తారండి? ఇన్వర్టిబ్రేట్స్. సో వర్టిబ్రేట్స్ మీకు తెలుసు, ఇప్పుడు ఇన్వర్టిబ్రేట్స్ మీకు తెలుసు. వెన్నెముక ఉన్నవి తెలుసు, లేనివి తెలుసు. ఉంటే సకశేరుకాలు అంటారు, లేకపోతే అకశేరుకాలు అంటారు. ఉంటే వర్టిబ్రేట్స్ అంటారు, లేకపోతే ఇన్వర్టిబ్రేట్స్ అంటారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఏంటి అంటే వర్టిబ్రేట్స్, ఇన్వర్టిబ్రేట్స్ రెండు కూడా మనం మాట్లాడుతున్నాం అనమాట. అయితే సార్ ఇక్కడ ఇన్వర్టిబ్రేట్స్లో చాలా ఉంటాయి, మరి వీటిలన్నింటిలో గుర్తుపెట్టుకోవడం ఎలా? సింపుల్ కోడ్ అండి, పీసీపీ అనే పదం గుర్తుపెట్టుకోండి. పీసీపీ తర్వాత నేమ్. ఏమని పిలుస్తామండి? నేమ్. ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాస్తాను చూడండి సింపుల్గా. పీసీపీ ఏంటి? పీసీపీ తర్వాత నేమ్. ఈ కోడ్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా అడగొచ్చు మీకు అకశేరుకాలు ఇన్వర్టిబ్రేట్స్లో జీవులను ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే 1 2 3 4 5 6 7 8
8 వర్గాలుగా విభజించడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. సార్ అట్ల పేరేంటి సార్? పొరిఫెరా, సీలెంటరేటా, ప్లాటి ఎలిమెంతిస్, నిమేటి ఎలిమెంతిస్, అనిలిడా, ఆర్ద్రోపొడా, మొలస్కా, ఎకైనోడెర్మేటా. వెన్నెముక లేనటువంటి జీవులు ఇన్వెర్టిబ్రేట్స్, అకశేరుకాలు. వీటిని 8 వర్గాలుగా మనం విభజించాము. అవి ఏంటి సార్ ఆర్డర్లో పెట్టండి అని రేపు పొద్దున ఏపీ కానిస్టేబుల్ అంటే ఎగ్జామ్లో అడిగితే సింపుల్ కోడ్ పీసీపీ నేమ్ అంటే పొరిఫెరా, సీలెంట్రేటా, ప్లాటి ఎలిమెంతిస్, నిమాటి ఎలిమెంతిస్, అనిలిడా, ఆర్ద్రోపడా, మొలస్కా, ఎకైనోడెర్మేటా. ఓకేనండి. అలా కాకుండా వెన్నెముక ఉన్నటువంటి జీవులు అంటే ఏమన్నా మనం సకశేరుకాలు లేదా వర్టిబ్రేట్స్ అని పిలిచాం కదా, వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? సింపుల్ అండి, ఇగోండి సింపుల్. చేవు సపాకి అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. కోడ్ చేవు సపాకి అంటే ఏంటి సార్? అంటే చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. సింపుల్. ఇంగ్లీష్లో చెప్పాలంటే పరం అని గుర్తుపెట్టుకోండి, PARAM, పరం. ఇప్పుడు ఎగ్జామ్లో అడుగుతాడు వెన్నుముక ఉన్నటువంటి జీవులని ఎన్ని వర్గాలుగా విభజిస్తారంటే లెక్క పెట్టండి. 1 2 3 4 5. వెన్నుముకలు లేని ఎన్ని వర్గాలుగా విభజిస్తారంటే లెక్క పెట్టండి. 8 అయినాయి. పీసీపీ నేమ్. సింపుల్. ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఈ 8 ఇక్కడ ఉన్నటువంటి 5 గురించి మనం 13 వర్గాల గురించి మనం మాట్లాడుతాం ఈ క్లాస్లో. మరి ఇక్కడ ఏంటంటే పరం అన్నాను కదా తమ్ముడు. పరంలో పి అంటే పైసెస్, పైసెస్ అంటే ఫిషెస్ అంటారు, చేపలు. తర్వాత ఏ అంటే యాంఫీబియన్స్, యాంఫీబియన్స్ అంటే ఏంటనుకున్నారు బాబు? ఇక్కడ యాంఫీబియన్స్ అన్నాం కదా. మరి యాంఫీబియన్స్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి. యాంఫీబియన్స్లో బై అని ఉంది. బై అంటే ఎంత నాన్న? బై అంటే ఎంత? 2. అంటే ఏందనుకున్నారు? యాంఫీబియన్స్ నీటిలో మరియు నేలలో 2 చోట్ల ఉంటాయి కాబట్టి యాంఫీబియన్స్ అన్నాం. ఓకేనా. తర్వాత ఆర్ ఫర్ రామారావు కాదు, ఆర్ ఫర్ రెప్టైల్స్, ఆర్ ఫర్ రెప్టైల్స్. పాకుతూ వెళ్ళే జంతువులు, పాకుతూ వెళ్ళే జంతువులు, ప్రాకే జంతువులు. బల్లి, పాము, తొండ, ఇవన్నీ కూడా ప్రాకే జంతువులు. తర్వాత ఏ అన్న, ఏ అంటే ఏవ్స్. ఏంటన్నా? ఏవ్స్. ఇక్కడ పక్షులు అన్న, బర్డ్స్ని బయాలజీలో స్టైల్గా ఏవ్స్ అని పిలుస్తారు. ఓకేనా. తర్వాత అక్కి అన్న, క్షీరదాలు అంటే వీ కెన్ కాల్డ్ ఇట్ యాజ్ మ్యామల్స్. ఏమని పిలుస్తానన్నా? మ్యామల్స్ అంటే క్షీరదాలు. క్షీరదాలు లేదా మ్యామల్స్ అంటే ఏంటంటే పాలిచ్చే జీవులు. ఓకేనా. పాలిచ్చి పిల్లల్ని పెంచే జీవులు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యామల్స్. సో ఇప్పుడు మీకు వెన్నెముక ఉన్న జీవులు అర్థమైంది, లేని జీవులు అర్థమైంది. మరి దాన్నే అకశేరుకాలు అన్నాం. ఏమన్నామండి? అకశేరుకాలు, ఇన్వెర్టిబ్రేట్స్ అన్నాం. ఓకేనా. ఇప్పుడు ఇన్వెర్టిబ్రేట్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇక్కడ దాకా అర్థమైంది కదండి. సో ఇప్పుడు ఇన్వెర్టిబ్రేట్స్ గురించి క్లారిటీగా నేను ఇచ్చినటువంటి నోట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే చాలా క్లారిటీగా మీకు అర్థమయ్యేలా చేస్తా, జాగ్రత్తగా వినేసేయండి. ఓకే రైట్. సరే ఇప్పుడు మీకు ఆల్రెడీ జంతురాజ్యం అని చెప్పి మీకు చెప్పడం జరిగిందండి. జంతురాజ్యం అంటే యానిమల్ కింగ్డమ్ అని చెప్పాను మీకు. సో ఇందులో క్లాసిఫికేషన్ గురించి కూడా మనం మాట్లాడాం. ఒకసారి ఇగోండి, జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఎనిమేలియా అంటే జంతురాజ్యంలో ఎనిమేలియా అన్నాం కదా, దానే ఎనిమేలియా లేదా యానిమల్ కింగ్డమ్. యానిమల్ కింగ్డమ్కి ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటి, లక్షణాలు ఏంటి, ఒక్కొక్కటిగా తెలుసుకుందామా. మొదటిగా ఏంటంటే దైర్ సెల్స్ డు నాట్ హ్యావ్ సెల్ వాల్. మోస్ట్ 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 ఇంపార్టెంట్ తమ్ముడు. ఇప్పుడు మనం కూడా జంతువులమే. మన కణం అనే పాఠం వింటే ఒక కణాన్ని ఇలా తీసుకుంటే మధ్యలో ఉండేది కేంద్రకం, దీని చుట్టూ 2 లేయర్స్ ఉంటాయండి. లోపల ఉండేది ప్లాస్మా త్వచం లేదా ప్లాస్మా మెంబరేన్, బయట ఉండేది ఏంటి? సెల్ వాల్. సెల్ వాల్. సెల్ వాల్ అంటే ఏమంటాం మనం? కణకవచం అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తుంటే కణకవచం. 9th క్లాస్ NCERT టెక్స్ట్ బుక్లో మొదటి పాఠంలో మనం 3rd పేజ్లో నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం అంటే సెల్ వాల్ అనేది కేవలం మొక్కల్లోనే ఉంటుంది, జంతువుల్లో ఉండదు అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమనంటే సెల్ వాల్, సెల్స్ డు నాట్ హ్యావ్ సెల్ వాల్. సెల్ వాల్ అనేది ఉండదంట. మోస్ట్ 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 ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే జంతు కణాలలో సెల్ వాల్ అనేది ఉండదు. మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అనమాట. తర్వాత యానిమల్స్ హ్యావ్ 4 డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. అంటే ఏంటంటే ఏదైనా ఒక సంస్థ పెట్టేటప్పుడు మొదటిగా ఒక చిన్న షెడ్ దగ్గర నుంచి, ఓకేనా, లేదా ఒక చిన్న తాటిరేకులతో ఉన్న బిల్డింగ్ దగ్గర నుంచి పెద్ద పెద్ద సంస్థలు మీరు చూడండి. ఏదైనా బంగారంతో ఉన్న సంస్థలు కానీ,
మొబైల్ సంస్థలు కానీ చూస్తే రాను అభివృద్ధి చెందుతూ ఈరోజు బెస్ట్ షోరూమ్స్గా, బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్గా, బెస్ట్ హాస్పిటల్స్గా ఎలా ఉన్నాయో జీవుల్లో కూడా ఈ మార్పులనే మెల్లమెల్లగా మార్పులనే వస్తూ ఉంటాయి. ఎన్ని దశల్లో వస్తాయి సార్ అంటే 4 దశల్లో మార్పులనే వస్తాయి అన్నమాట. ఓకేనా, 4 దశల్లో మార్పులు వస్తాయి. ఒక్కొక్కటిగా తీసుకుంటే జంతువులలో ప్రోటోప్లాస్మిక్ గ్రేడ్, ప్రోటోజోవా అంటే ఈ జంతువుల్లో కూడా చాలా జీవులు ఏంటంటే ప్రోటోప్లాస్మిక్ అంటే జీవ పదార్థం కలిగి ఉన్నటువంటి జీవులు అనేవి ఉన్నాయన్నమాట. జీవ పదార్థం కలిగి ఉన్నటువంటి జీవులు, దట్ మీన్స్ సైటోప్లాజం కలిగి ఉన్నటువంటి జీవులు అనేవి ఉన్నాయంట. ఓకేనమ్మా, సైటోప్లాజం కలిగినటువంటి జీవులు అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా, సరే దీనికి ఉదాహరణ సైటోప్లాజం లేదా జీవ పదార్థం అన్నాం కదా. ఉదాహరణగా మేడం గారిని తీసుకుందాం. ఏ మేడం? అమీబా మేడం. ఓకేనా, అమీబా యొక్క ఆకారం అనేది ఒక పర్టికులర్ షేప్ అనేది, అందుకే ఏదో ఒక ఆకారం నేను వేసి మధ్యలో ఉండేది ఎవరంటే కేంద్రకం. ఈమెకు స్థిరత్వం ఉండదన్నమాట. ఎయిర్ ఫోర్స్ గాలికి తిరుగుతూనే ఉంటుందన్నమాట. ఈమె ఎక్కడుంటారు సార్ అంటే ఫ్రెష్ వాటర్లో, సముద్రపు నీటిలో కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట ఈమె. ఓకేనా, ఈమె లోపల ఉన్నటువంటి ఈ పదార్థం ఏదైతే ఉందో దీన్నే సైటోప్లాజం అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు తమ్ముడు? సైటోప్లాజం తెలుగులో ఏమంటారు? కణద్రవ్యం అంటారు. ఏమంటారు తమ్ముడు? కణద్రవ్యం అని చెప్పి పిలుస్తారు. అయితే మనకు ఒక శాస్త్రవేత్త వచ్చాడు. ఆయన గారి పేరు ఏంటంటే పర్కింజీ లేదా పర్కింజీ. ఈయన ఏమన్నాడు తెలుసా బాబు? పర్కింజీ ఏమన్నాడు తెలుసా? కణద్రవ్యాన్ని నేను 1940 సంవత్సరంలో దీనికి ఒక పేరు పెట్టా. ఏం పేరంటే జీవ పదార్థం అన్న. కణద్రవ్యం అనే పదానికి కొత్త పేరు ఏం పెట్టాడండి? జీవ పదార్థం. జీవ పదార్థాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రోటోప్లాజం అంటారు తమ్ముడు. ఏమంటారమ్మా? ప్రోటోప్లాజం. ఇప్పుడు మన లైన్లోకి వెళ్ళిపోదామా? ఏమన్నాడు? ప్రోటోప్లాస్మిక్ గ్రేడ్ అంటే కణద్రవ్యం. ఓకేనా, కణద్రవ్యం కలిగి ఉన్నటువంటిది అని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకేనా, కణద్రవ్యం కలిగి ఉంది అని చెప్పి మనం చెప్పొచ్చు. అంటే ఎగ్జాంపుల్ ప్రోటోజోవా. ఉదాహరణగా మనం ఎవరిని తీసుకుందంటే డాక్టర్ అమీబాని తీసుకుందాం. అదేవిధంగా డాక్టర్ వైఫ్ ఎవరంటే పారామీషియం. ఎవరండి? పారామీషియం. ఇంగ్లీష్లో స్టైల్గా మనం పారామీషియం అని చెబుతాం. ఓకేనండి, పారామీషియం. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి జీవులుగా తీసుకుంటాం. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటి తీసుకుంటాం అంటే ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి జీవులలో సైటోప్లాజ్మిక్ కనెక్షన్స్ ఉంటాయి. తమ్ముడు నిద్రపోకూడదు. ఓకేనా, సో సైటోప్లాజ్మిక్ కనెక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ అండి సెల్యులర్ గ్రేడ్ అండి. సెల్యులర్ గ్రేడ్ అంటే ఏంటంటే ఇప్పుడు జంతు వర్గానికి చెందిన జీవుల్లో అండి సైటోప్లాజం లేదా ప్రోటోప్లాజం ఉన్న జీవులు కూడా ఉన్న. ఉదాహరణగా అమీబా తీసేసుకున్నాం. తర్వాత కణాలతో నిర్మితమైనటువంటి జీవులు కూడా ఉంటాయంట. అందుకే ఏమన్నాడు ఇక్కడ? సెల్యులర్ గ్రేడ్కి ఎగ్జాంపుల్ ఎవరైనా తీసుకుందాం. స్పాంజెస్ అంటే తెలుగులో స్పంజికలు అంటారు. మిసోజోవన్స్ ఇవి కూడా ఏంటంటే సూక్ష్మజీవులు అండి. మిసోజోవన్స్ ఇవి కూడా మనకి సూక్ష్మజీవులు అని చెప్పి మనం చెప్తాం. సో సూక్ష్మజీవులు మరియు స్పంజికలు లేదా స్పాంజెస్లో సెల్యులర్ గ్రేడ్ ప్రతి లైన్ కూడా ఇంపార్టెంట్ బిట్ అమ్మా. ఓకేనా, రైట్. తర్వాత టిష్యూ గ్రేడ్ అన్న కణజాలాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఏముంటాయండి? కణజాలాలు. ఓకే, కణజాలాలు టిష్యూస్ ఉన్నటువంటి జీవులు కూడా మనకు ఉన్నాయన్నమాట. ఉదాహరణగా తీసుకుంటే ప్లాటీ హెల్మింథిస్. తెలుగులో కూడా ప్లాటీ హెల్మింథిస్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే బల్ల పరుపుగా ఉన్నటువంటి పురుగులు. మన పొట్టలో చిన్నప్పుడు లేదా ఇప్పుడు కూడా చాక్లెట్స్ ఇవన్నీ తింటే కనుక బల్ల పరుపు పురుగులు అనేవి చిన్న ప్రేగుల్లోకి వెళ్ళి శివతాండవం చేస్తుంటాయి అన్నమాట. ఓకేనా, కొరుకుతూ ఉంటాయి ప్రేగుల్ని. ఓకేనా, సో ప్లాటీ హెల్మింథిస్లో ఏంటంటే టిష్యూ గ్రేడ్ కణజాలాలు అనేవి కనబడ్డాయి. తర్వాత ఆర్గాన్ సిస్టమ్. బాబు మనలో ఆర్గాన్స్ ఉన్నాయా లేదా? సో మనలో ఉన్నటువంటి ఆర్గాన్స్కి ఎగ్జాంపుల్ ది హయ్యర్ ఇన్వెర్టిబ్రేట్స్ అంటే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి అకశేరుకాల్లో, అదేవిధంగా వెర్టిబ్రేట్స్లో కూడా మనకేంటంటే టిష్యూస్ అనేవి కనిపిస్తాయి అని చెప్తా ఉన్నారన్నమాట. ఓకేనా, టిష్యూస్ అనేవి కనబడతాయని చెప్పారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏముంది ఒకసారి గమనిద్దామండి. రైట్, మరొక లక్షణం ఏంటి? సావుకార్ జానకి గారు రాయకూడదు నోట్స్ క్లాస్ చెప్పినప్పుడు. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటంటే బాడీ సిమ్మెట్రీ ఈజ్ ద సిమిలారిటీ ఆఫ్ పార్ట్స్ ఇన్ డిఫరెంట్ రీజియన్స్ అండ్ డైరెక్షన్స్ ఆఫ్ ద బాడీ. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. బాడీ సిమ్మెట్రీ, శరీర సౌష్ఠవం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అండి
ఒక మనిషి ఉన్నాడండి, ఓకేనా? ఈ మనిషిని 2 సగభాగాలుగా చేస్తే ఈక్వల్ హాఫ్స్ అవుతాయి అవ్వా? ఈక్వల్ హాఫ్స్ అవుతాయి లేదా? అవుతాయి. ఇప్పుడు అమీబా ఉంది, ఇలా కట్ చేసినా, ఇలా కట్ చేసినా, ఇలా కట్ చేసినా, ఎలా అయినా ఈక్వల్ పార్ట్స్ వస్తాయా లేదా? వస్తాయి, ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. ఇలా డివైడ్ చేస్తే ఈక్వల్ పార్ట్స్గా రావడాన్ని సౌష్ఠవం అంటారు అనమాట, ఓకేనండి? సిమ్మెట్రీ అంటారు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ జంతు వర్గంలో కొన్నిటిలో ఎసిమెట్రికల్ అసౌష్ఠవంగా ఉంటాయి, కొన్ని అసౌష్ఠంగా ఉంటాయి, కొన్ని రేడియల్గా ఉంటాయి. రేడియల్గా అంటే కొన్ని జీవులు ఎలా ఉన్నాయనుకోండి, ఎలా కట్ చేసినా ఈక్వల్ హాఫ్స్ అవుతాయి అనమాట. సో దీన్ని రేడియల్ సిమ్మెట్రీ అంటారు. కొన్ని తీసుకుంటే బైలాటరల్ ద్విపార్ష సౌష్ఠవం అంటే 2 సమానమైన భాగాలు, 2 గానే విడిపోవాలి, అంతకన్నా ఎక్కువ అవ్వదు అనమాట. అర్థమైందా? సో అలా ఉంటే కనుక దాన్ని బైలాటరల్ సిమ్మెట్రీ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది అనమాట, ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుంటే రేడియల్ సిమ్మెట్రీ అన్నాం. మీకు ఒక విషయం ఏంటంటే ఈ టాపిక్ అనేది ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి టాపిక్. సో మీరు ఇండియా లెవెల్లో ఏ ఎగ్జామ్ రాసుకున్నా కానీ ఈ క్వశ్చన్స్ కవర్ అవ్వాలి అంటే కనుక ఈ స్థాయిలో మీరు క్లాసులు వినాల్సిందే, ఓకేనా? రైట్. మొదటిగా ఎసిమెట్రికల్ అసౌష్ఠవం అంటే ఏంటి? ఓకే, చూడండి ఇక్కడ అసౌష్ఠవం, బాడీ ఈజ్ డివిజిబుల్ ఇంటూ ఈక్వల్ హాఫ్స్ బై ఎనీ ప్లేన్. అదే మీకు చెప్తున్నా. అంటే ఒక అమీబా తీసుకుందాం, కింద ఉపరితలం ఏ తలంలో మనం తీసుకున్న ఈక్వల్ హాఫ్స్గా అమీబా అనేది విడిపోతూ ఉందన్నమాట, ఈక్వల్ హాఫ్స్గా విడిపోతూ ఉంది. అలా ఉంటే కనుక మనం ఎసిమెట్రికల్ సిమ్మెట్రీ అని చెప్పేసి మనం పిలుస్తాం అనమాట, ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అమీబా తీసుకోవచ్చు, అదేవిధంగా కొన్ని స్పాంజెస్ అంటే మనం ఏమని పిలుస్తామంటే స్పంజికలు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట. ఏమని పిలుస్తారండి? స్పంజికలు అంటారు. నెక్స్ట్ రేడియల్ సిమ్మెట్రీ. రేడియల్ సిమ్మెట్రీ అంటే ఏంటి? క్వశ్చన్స్ అనేవి ఇక్కడే రైజ్ అవుతాయమ్మా పెద్ద ఎగ్జామ్స్లో. రేడియల్ సిమ్మెట్రీ అంటే ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఆల్ ద లైన్స్ పాసింగ్ త్రూ ద లాంగిట్యూడనల్ యాక్సిస్ ఇన్ ఎనీ ప్లేన్ డివైడ్ ద బాడీ ఇంటూ ఈక్వల్ హాఫ్స్ ఆర్ యాంటీమియస్. సో రేడియల్ సిమ్మెట్రీ అంటే ఏదైనా ఒక జీవి గుండ్రంగా ఉంటే దీన్ని మనం ఇలా కట్ చేస్తే అన్ని పార్ట్స్ కూడా ఈక్వల్గా కనబడాలి. అమీబాలో కనిపిస్తాయి, సో రేడియల్ సిమ్మెట్రీ ఇక్కడ కూడా కనబడుతూ ఉంటాయి. సో ఇలా ఉంటే దీన్ని ఏమంటారంటే రేడియల్ సిమ్మెట్రీ అంటారు. తర్వాత బైలాటరల్ సిమ్మెట్రీ అన్నాం. బైలాటరల్ సిమ్మెట్రీ, బై అంటే ఎంత అండి? 2 ఈక్వల్గా హాఫ్స్గా విడిపోవాలన్నమాట, ఒక దాన్నే బైలాటరల్ సిమ్మెట్రీ అంటారు. సో సింగిల్ ప్లేన్, ద మీడియన్, లాంగిట్యూడనల్ ఆర్ సాజిటల్ ప్లేన్ త్రూ ద బాడీ కెన్ బై డివైడ్ ఇంటూ 2 సిమిలర్ రైట్ అండ్ లెఫ్ట్ హాఫ్స్. తమ్ముడు ఈ లైన్ అంతా మనం పెద్దగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. బైలాటరల్ సిమ్మెట్రీ అంటే ద్విపార్శ సౌష్ఠవం అని పిలుస్తారు. ద్విపార్శ సౌష్ఠవం అని చెప్పి పిలవడం జరుగుతుంది, ఓకేనా? ద్విపార్శ సౌష్ఠవం. మరి ద్విపార్శ సౌష్ఠవం అంటే ఏంటంటే 2 ఈక్వల్ హాఫ్స్ అవ్వడమేనండి, ఓకేనా? ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారండి? ప్లాటీ ఎల్మెంతిస్. ఇగోండి ఇది ప్లాటీ ఎల్మెంతిస్ అండి, ఓకే, ఇది ప్లాటీ ఎల్మెంతిస్. దీన్ని ఇలా 2గా కట్ చేయండి. ఇలా కట్ చేసి 2 ఈక్వల్ హాఫ్ అవుదా లేదా? ఈక్వల్ హాఫ్ అవుదా లేదా? 2 ఈక్వల్ హాఫ్స్ అవుతాయి అనమాట. 2 ఈక్వల్ హాఫ్స్ అయితే కనుక దాన్ని ఏమంటారంటే బైలేటరల్ సిమ్మెట్రీ అని చెప్పి పిలుస్తారనమాట, ఓకేనా? రైట్. సో ఇందులో ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్లాటీ ఎల్మెంతిస్, తర్వాత నిమటోడా అంటే నిమాటి ఎల్మెంతిస్ అంటే గుండ్రంగా ఉండే పురుగులు. సో గుండ్రంగా ఉండే పురుగులు అనమాట, ఓకేనండి? సో అదేవిధంగా అనిలిడా అంటే ఎగ్జాంపుల్ తీసుకోండి వానపాము అనేది 2 ఈక్వల్ హాఫ్స్ చేయొచ్చా లేదా? చేయొచ్చు. మొలస్కా నత్తకి అడ్డంగా కోస్తే 2 ఈక్వల్ హాఫ్ అవుతాయి లేదా? అవుతాయి. తర్వాత ఆర్ద్రోపడా అంటే బొద్దింకలు తీసుకోండి, బొద్దింకలు 2 ఈక్వల్ హాఫ్స్ అవుతాయి లేదా? అవుతాయి అన్నమాట. సో అదేవిధంగా కార్డేటా వెన్నుముక ఉన్నటువంటి జీవులు మనం కూడా లేదా కుక్కలు కానీ జంతువులు కానీ కోస్తే తిన్నగా 2 ఈక్వల్ హాఫ్స్ అవుతాయి లేదా? అలా అయితే కనుక దాన్ని ఏమంటామంటే ద్విపార్శ సౌష్ఠవం అని చెప్పి పిలుస్తారన్నమాట. సో ఇది మనకేంటంటే సిమిలారిటీస్ గురించి, దట్ మీన్స్ ఏంటంటే సిమ్మెట్రీస్ గురించి అని చెప్పి మనం చెప్పొచ్చు, ఓకేనండి? నెక్స్ట్ సీలోమ్, ఓకేనా? సీలోమ్ గురించి మనకి యాక్చువల్గా ఈ టాపిక్లో సీలోమ్ గురించి మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. సీలోమ్ గురించి ఎక్కడ కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది, కాబట్టి సీలోమ్ అనేది మనం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఓకేనండి? రైట్. నెక్స్ట్ ఒకసారి ఇగోండి క్లాసిఫికేషన్కి వచ్చేసాం మనం. క్లాసిఫికేషన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వెన్నుముక లేనటువంటి ఈ జీవులను ఎన్ని వర్గాలు విడగొట్టాం మనం? ఎన్ని వర్గాలండి? వెన్నుముక లేని ఇన్వెర్టిబ్రేట్స్ ఎన్ని వర్గాలు? 8 వర్గాలు. కోడ్ ఏం చెప్పాను? పీసీపీ నేమ్, ఓకేనా? పొరిఫెరా, సీలెంట్రేటా, ప్లాటీ ఎల్మెంతిస్, నిమాటి ఎల్మెంతిస్, అనిలేడా, ఆర్ద్రోపడా, మొలస్కా, ఐకనెట్ అనమాట. వీళ్ళందరూ కూడా వెన్నుముక లేనటువంటి జీవులు,
ఇప్పుడు 8 మంది గురించి ఒక్కొక్కడి గురించి మనం మాట్లాడుకుంటూ వస్తాం అనమాట. ఓకేనా? సో మొదటిగా ఇగోండి యానిమల్కి ఏం క్లాసిఫై చేస్తున్నాం. సో ఇగోండి 8 వర్గాలుగా విడగొట్టాం. దాన్ని ఇంగ్లీష్లో ఫైలం అంటారు, తెలుగులో ఏమంటారంటే వర్గం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? వర్గం. 8 వర్గాలుగా విభజించడం జరిగిందనమాట. 8 వర్గాలు ఏంటి? ఓకేనా? 8 వర్గాలు ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను. అందులో మొదటి వర్గం ఏదంటే తమ్ముడు నిద్ర లేవాలి. సో మొదటి వర్గం ఏంటంటే పొరిఫెరా. మొదటి వర్గం ఏంటమ్మా? పొరిఫెరా. జాగ్రత్తగా వినాలండి. ఎగ్జాంపుల్ తీసుకుంటే స్పంజికలు. ఓకేనా? స్పంజికలు ఎగ్జాంపుల్ ఇగోండి, స్పాంజెస్ డయాగ్రామ్ మీకు ముందు స్లైడ్లో చూసారు. ఇక్కడ ఇగోండి, ఇది అదేవిధంగా ఇది ఒకటే. ఇక్కడ మీకు కనిపిస్తున్న పిక్చర్ ఏతుందో ఇది స్పంజికలు అనమాట. స్పాంజెస్ సముద్ర అడుగున మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? రైట్. సో స్పంజికలు అన్నాం. సో ఇప్పుడు స్పంజికల గురించి మాట్లాడదాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో సముద్రంలో ఇవి నివసిస్తాయి అన్న. ఉదాహరణగా డయాగ్రామ్ తీసుకుంటే సముద్రంలో ఇలా గ్రూపులుగా నివసిస్తా ఏదో ఒక రాయికో ఒక చెట్టుకో అతుక్కొని ఉంటాయమ్మా. దీని మీద ఇలా ఒక ఓపెనింగ్ ఉంటుంది అనమాట. ఓపెనింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే శరీరం అంతా కూడా రంధ్రాయుతంగా, రంధ్రాలు పడి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, శరీరం అంతా కూడా రంధ్రాయుతంగా, రంధ్రాలు పడి ఉంటాయి. వీటిలో ఇంగ్లీష్లో ఏమంటారంటే రంధ్రాలని పోర్స్. ఓకేనా? రంధ్రాలు పోర్స్ కలిగి ఉన్నాయి. తమ్ముడు, రంధ్రాలను ఇంగ్లీష్లో ఏమంటారంటే పోర్స్ పేరు మీదగా వచ్చింది ఏదంటే పొరిఫెరా. అదేంది ఇప్పుడు పొరిఫెరా పేరు ఎందుకు వచ్చిందో? పొరిఫెరా పేరు ఎందుకు వచ్చిందంటే పోర్ బేరింగ్ ఆర్గానిజమ్స్, రంధ్రాయుతమైనటువంటి జీవులు. ఎగ్జాంపుల్, మరి ఈ ఫైలంని మొట్టమొదటిసారిగా ఈ వర్గాన్ని గురించి అధ్యయనం చేసిన వ్యక్తి ఎవరంటే రాబర్ట్ గ్రాంట్ అంటారు. ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఉంది రాబర్ట్ గ్రాంట్. ఎప్పుడు సార్ అంటే 1825వ సంవత్సరంలో. ఎప్పుడమ్మా? 1825వ సంవత్సరంలో చెప్పడం జరిగింది. హూ కాల్డ్ ద గ్రూప్ ఆఫ్ దీస్ యానిమల్స్ టు బి పొరిఫెరా. సో రాబర్ట్ గ్రాంట్ అనే వ్యక్తి ఎవరైతే ఈయన మొదటిసారిగా పొరిఫెరా అని చెప్పేసి ఒక పేరు పెట్టాడనమాట. లేదా ఏమన్నాడు? పోర్ యానిమల్స్ అంటే రంధ్రాలు కలిగి ఉన్నటువంటి జీవులు అని అర్థం. ఓకేనా? రంధ్రాలు కలిగి ఉన్నటువంటి జీవులు అని అర్థం. సో ఇగోండి, పొరిఫెరా మీన్స్ ఆర్గానిజమ్స్ విత్ హోల్స్. సో రంధ్రాలు కలిగి ఉంటే కనుక వాటిని ఏమంటారంటే పొరిఫెరన్స్ లేదా పొరిఫెరా వర్గానికి చెందినటువంటి జీవులుగా చెప్తారన్నమాట. రాయొద్దు. ఓకేనా? పీడిఎఫ్ ఇస్తా. ఓకేనా? సో రంధ్రాలు కలిగినటువంటి జీవులు అని చెప్పాం. నెక్స్ట్, దిస్ ఫైలం రిప్రజెంట్స్ ద మోస్ట్ ప్రిమిటివ్ మల్టీసెల్యులర్ యానిమల్స్. తమ్ముడు, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పొరిఫెరా వర్గానికి చెందినటువంటి జీవులు. ఓకేనా? పొరిఫెరా వర్గానికి చెందినటువంటి జీవుల్లో శరీరం రంధ్రాలు కలిగి ఉంటుంది అన్న. మీకు ఆల్రెడీ చూపించాను రంధ్రాలు కలిగి ఉంటాయని చెప్పాను. ఓకేనా? సో ఇక్కడ ఏమన్నాను? ఈ రంధ్రాలు కలిగి ఉన్నటువంటి పొరిఫెరా వర్గానికి చెందిన జీవులు మల్టీసెల్యులర్. తమ్ముడు, మల్టీసెల్యులర్ అంటే ఏంటో తెలుసా? బహుకణ జీవులు. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇవేంటంటే రంధ్రాలు కలిగిన జీవులతో పాటుగా ఇవి బహుకణ జీవులు అని చెప్పి పిలుస్తారు. బహుకణ జీవులు అంటే మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటారు. ఓకేనా? అయితే ఈ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఏవైతున్నా అవే స్పాంజెస్. వాటిని ఏమంటామంటే స్పాంజెస్ అంటారు, లేదా స్పంజికలు అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. అయితే యూజువల్లీ రిఫర్ టు యాజ్ పోర్ బేరర్స్ అంటే రంధ్రాలు కలిగి ఉన్నటువంటి జీవులుగా మనం పిలుస్తాం అనమాట. అర్థమవుతుందండి అందరికీ? రంధ్రాలు కలిగి ఉన్నటువంటి జీవులుగా పిలిచేవంటే పొరిఫెరా వర్గానికి చెందినటువంటి జీవులు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, దర్ బాడీస్ ఆర్ పెర్ఫోరేటెడ్ బై స్మాల్ టు లార్జ్ ఓపెనింగ్స్ కాల్డ్ ఆస్టియా. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. పొరిఫెరా వర్గానికి చెందినటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వీటిలో అంతా కూడా రంధ్రాలు కలిగి ఉంటాయి. చిన్న రంధ్రాల నుంచి పెద్ద రంధ్రాల దాకా ఈ జీవులు కనిపిస్తాయి. ఈ పెద్దగా ఉన్నటువంటి రంధ్రాలని ఏమని పిలుస్తారంటే ఆస్టియా అని పిలుస్తారు. తమ్ముడు, ఏమని పిలుస్తారండి? ఆస్టియా. ఎందుకు అనుకున్నారు? ఈ జీవుల్లో ఉండే వేస్ట్ మెటీరియల్స్ని బయటికి పంపించడానికి. అదేందా? లోపల ఉన్న వేస్ట్ మెటీరియల్స్ని బయటికి పంపించడానికి ఆస్టియా అనేది ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, అండ్ దర్ బాడీస్ ఆర్ పెర్ఫోరేటెడ్ బై స్మాల్ టు లార్జ్ ఓపెనింగ్స్ కాల్డ్ ఆస్టియా అండ్ ఆస్క్యులా. ఆస్టియా అండ్ ఆస్క్యులా అని చెప్పి పిలుస్తారండి. మన ఎగ్జామ్లో మన ఇంటర్మీడియట్ పుస్తకాలు అయితే ఆస్క్యులం అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్, పోర్స్ లీడ్ టు ఏ కెనాల్ సిస్టమ్. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ బిట్ చాలా ఎక్స్పెక్టెడ్ అండి.
ఎక్స్పెక్టెడ్ బిట్ ఏంటంటే పొరిఫెరా వర్గానికి చెందినటువంటి జీవుల్లో కెనాల్ సిస్టమ్ అనేది ఉంటుందండి. కెనాల్ సిస్టమ్ అంటే ఏంటంటే కుల్యా వ్యవస్థ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? కుల్యా వ్యవస్థ, కెనాల్ సిస్టమ్ అంటారు. ఏంటిది ఈ కెనాల్ సిస్టమ్ అంటే? ఈ జీవుల లోపల ఇలా పర్టికులర్గా ఒక కెనాల్, ఒక కాలువలా ఉంటాయండి. దీని లోపల వేస్ట్ మెటీరియల్స్ అని బయటికి వెళ్ళడం, బయట ఉన్న ఆహార పదార్థాలను లోపల రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అర్థమైందండి? సో ఇందులో ఉన్నది ఏంటంటే కెనాల్ సిస్టమ్ అని చెప్పేసి మనం పిలుస్తారు. దేనికంటే ఉపయోగపడతాయి? సప్లై ఆఫ్ ఫుడ్ సప్లై చేయడానికి, ఆక్సిజన్ సప్లై చేయడానికి యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అర్థమైందండి ఇక్కడ దాకా? సో ఇదంతా ఏంటంటే పొరిఫెరా వర్గానికి చెందినటువంటి అంశాలు అనమాట. ఓకేనా? రైట్. మరి నెక్స్ట్ ఏమన్నా ఒకసారి చూద్దాం. దీని తర్వాత జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ పొరిఫెరా, ఇంకా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి. దీస్ యానిమల్స్ హ్యావ్ ఎండోస్కెల్టల్ స్ట్రక్చర్. తమ్ముడు చాలా ఓపిక్గా వినాలండి. ఓకేనా? ఏంటంటే ఈ పొరిఫెరా వర్గానికి చెందిన జీవుల్లో ఎండోస్కెల్టల్ స్ట్రక్చర్ అంటే ఏంటనుకున్నారు? ఎండోస్కెల్టల్ స్ట్రక్చర్ అవుట్ సైడ్ ద బాడీ. సో ఎగ్జాంపుల్ స్పాంజెస్గా తీసుకున్నాడు. సో మనకి ఏంటంటే ఈ జీవులు ఏదైతే పొరిఫెరా వర్గానికి చెందిన జీవులు ఉన్నాయో ఇందులో ఉన్నటువంటి స్కెల్టల్ సిస్టమ్ ఏంటంటే ఎండోస్కెల్టల్ సిస్టమ్ అంటారు. అదేంటి? శరీరానికి బయట అస్థిపంజరం కనబడుతూ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే స్పాంజెస్, ఇగోండి డయాగ్రామ్, స్పంజికల్ సంబంధించినటువంటి డయాగ్రామ్. ఓకేనా? రైట్. మరి తర్వాత ఇంకోటి ఏంటి? దే ఆర్ ఐదర్ స్పెరికల్, ఇవైతే గుండ్రంగా ఉండొచ్చు లేదా ఒక పర్టికులర్ షేప్ అయినా లేకుండా ఉంటాయన్నమాట. ఏవి? పొరిఫెరా వర్గానికి చెందినటువంటి జీవులు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను, నో డిస్టింక్ట్ టిష్యూస్. మోస్ట్ ఇంపార్టెంట్ తమ్ముడు. పర్టికులర్గా పొరిఫెరా వర్గానికి చెందిన జీవుల్లో టిష్యూస్ లేదా కణజాలాలు అనేవి ఉండవు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. టిష్యూస్ లేదా కణజాలాలు అనేవి ఉండవు అనమాట. నెక్స్ట్ మోస్ట్లీ మెరైన్. ఇవి ఏంటంటే పొరిఫెరా వర్గానికి చెందిన జీవులు ఏంటంటే ఎక్కువగా మెరైన్ నేచర్, అంటే ఏంటంటే సముద్రంలో ఉంటాయండి, సముద్రంలో నివసించే జీవులు అనమాట. అందుకే మోస్ట్లీ మెరైన్ అంటారు. పొరిఫెరా వర్గానికి చెందిన జీవులు సముద్రంలో నివసిస్తాయి అన్నమాట. అదేవిధంగా ఫ్యూ ఆర్ ఫ్రెష్ వాటర్. మరి కొన్ని తీసుకుంటే మంచినీటిలో నివసిస్తాయి అన్నమాట. పొరిఫెరన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఏంటంటే, మీకు పొరిఫెరా అంటే ఏంటనుకున్నారండి? మన ఊర్లలో చెరువుల్లో చూడండి, చెరువు అంతా ఇంకిపోయిన తర్వాత స్పాంజిల్లాగా దూదుల్లా కనబడతాయి. చెరువులో ఇంత ముక్కల్లాగా, ఒక ఇంత ముక్కల మట్టి ఎరకలో శుద్రాల్లా కనబడుతూ ఉంటాయి. అవే పొరిఫెరన్స్ అనమాట, అవే స్పాంజెస్. ఓకేనా? రైట్. సార్ ఆయన నిద్ర లేపండి. ఆల్ అక్వాటిక్ ఏంటంటే ఎక్కువగా మనం చూడండి ఎక్కువగా నీటిలో నివసిస్తూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా సాలిటరీ, ఈ పొరిఫెరా వర్గానికి చెందిన జీవులు సాలిటరీ, సింగిల్గా ఉంటాయి లేదా కొలోనియల్ అంటే ఏంటంటే గ్రూప్. ఓకేనా? గ్రూప్గా అయినా కూడా ఉంటాయన్నమాట, గ్రూప్లో కూడా ఉంటాయన్నమాట. ఒక్కొక్క టాపిక్ని డెప్త్గా చదివితే రేపు మీరు రాయబోయే ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ కనబడతాయి. ఓపికతో వినాలి. ఓకేనండి? రైట్. నెక్స్ట్ సెల్స్ ఆర్ లూజ్లీ అరేంజ్డ్. మరి పొరిఫెరా వర్గానికి చెందిన జీవుల్లో కణాలు అనేవి వదులుగా ఉంటాయి, చాలా లూజ్గా అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. అండ్ డు నాట్ ఫార్మ్ డెఫినెట్ లేయర్స్, హెన్స్ నాట్ రిగార్డెడ్ యాజ్ ట్రూ మెటాజోవన్స్. సార్ ఇక్కడ పొరిఫెరా వర్గానికి చెందినటువంటి జీవుల్లో ఇప్పుడు మనలో అయినా కానీ చర్మంలో మన గర్భంలో అభివృద్ధి చెంది పిండ దశలో ఉండేటప్పుడు మన లోపల 3 లేయర్స్ ఉంటాయండి. పిండంగా ఉండేటప్పుడు మధ్యలో ఉండేది మీసోడెర్మ్ అంటారు, బయట ఉండేది ఎక్టోడెర్మ్ అంటారు, ఒక లోపల ఉండేది ఏంటి ఎండోడెర్మ్ అంటారు. సో మనం గర్భం అంటే పిండంలో ఉండేటప్పుడు ఇలా 3 పొరలు ఉంటాయి పిండం చుట్టూ. వీటిలో ఏంటంటే ఆ పర్టికులర్గా ఆ పిండం చుట్టూ ఏంటంటే మనకు పర్టికులర్గా డెఫినెట్ లేయర్స్ అనే ఉండవు అనమాట, ఒక పర్టికులర్ లేయర్స్ అనే ఉండవు. అందుకే వీటిని ఏమంటారంటే ట్రూ మెటాజోన్స్ కాదంటారు. నిజమైన జంతువులు కాదు, జంతు లక్షణాలు ఉన్నాయి కానీ జంతువులు కాదు అని చెప్తారు. ఓకేనా? నెక్స్ట్ ద బాడీ హ్యాస్ మెనీ పోర్స్. శరీరం మొత్తం రంధ్రాలు ఉంటాయి, దాన్ని మనం ఏమని పిలిచాం? ఆస్టియా అన్నాం. అండ్ కెనాల్స్ అండ్ ఛాంబర్స్ దట్ గివ్ ద ఫ్లో ఆఫ్ వాటర్. మరి ఈ లోపల ఉన్నటువంటి కుల్యాలు అంటే కెనాల్స్ అంటే కాలువల్లో ఉంటాయి, మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ జీవుల మధ్యలో కాలువల్లో ఉంటాయి అన్నమాట. ఈ కెనాల్స్ కానీ లేకపోతే ఈ లోపల ఛానల్స్, దారులు ఏవైతే ఉన్నాయో ఇవి ఏంటంటే వాటర్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి, అదేవిధంగా వాటర్ని శరీరం నుంచి బయటికి పంపించేదానికి ఉపయోగపడుతూ ఉంటాయంట. ఎక్కడ? స్పాంజెస్లో. ఇదంతా దేని గురించి మాట్లాడుకున్నాం మనం? స్పాంజెస్ లేదా స్పంజికలు అని చెప్పేసి మనం చెప్తాం. ఓకేనండి? నెక్స్ట్ అండి బాడీ వాల్ ఈజ్ 2 లేయర్డ్. చాలా ఇంపార్టెంట్ తమ్ముడు, ఇది కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో అడుగుతాడు. బాడీ వాల్ ఈజ్ 2 లేయర్డ్ అంటే శరీరం అనేది 2 పొరల చేత కప్పబడి ఉంటుంది.
మీకు ఆల్రెడీ ముందు చెప్పాను కదా, ఎండోడెర్మ్, ఎక్టోడెర్మ్, మిసోడెర్మ్ అనే కదా. అందులో 2 లేయర్లతో శరీరం ఏర్పడితే దాన్ని ఏమంటారు అంటే డిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్ అంటారు. తెలుగులో ఏమంటారంటే ద్విస్తరిత జీవులు. ద్విస్తరిత జీవులు అని చెప్పి పిలుస్తారు. ఓకేనమ్మా, ద్విస్తరిత జీవులు అంటారు. తర్వాత బాడీ ఫామ్ ఈజ్ ఆస్కాన్, సైకాన్, లూకాన్ టైప్స్. ఏం లేదండి, పొరిఫెరా వర్గానికి చెందిన జీవులు యొక్క శరీరం వేరు వేరు ఆకారాలు ఉంటాయి. ఆ ఆకారాలు ఏంటంటే ఆస్కాన్ అని, సైకాన్ అని, లూకాన్ అని రకరకాలుగా మనం పిలవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ స్కెల్టన్ ఈజ్ ఆఫ్ స్పిక్యూల్స్ ఆర్ స్పాంజిన్ ఫైబర్స్. మరి ఇక్కడ ఉన్నటువంటి పొరిఫెరా వర్గానికి చెందిన జీవుల్లో ఈ లోపల ఏంటంటే అస్థిపంజరం, స్కెల్టన్ అనేది ఏదో చిన్న చిన్న దారాల్లా కనబడతాయి. అస్థిపంజరాలు చుట్టూ చిన్న చిన్న థ్రెడ్లా కనబడతాయి అనమాట. ఓకేనా. ఆ థ్రెడ్స్లా కనిపించే వాటిని స్పిక్యూల్స్ అంటారు, లేదా స్పాంజిన్ తంతువులు, లేదా స్పాంజిన్ ఫైబర్స్ అని చెప్పి పిలుస్తారనమాట. ప్రాక్టీస్ బిట్స్ చేసినప్పుడు ప్రతి క్వశ్చన్ మీకు కనిపిస్తుంది. ఓకేనండి. సో నెక్స్ట్ డైజెషన్ ఈజ్ ఇంట్రాసెల్యులర్. డైజెషన్ అంటే ఏంటంటే జీర్ణం అనేది ఇంట్రాసెల్యులర్. ఇంట్రాసెల్యులర్ అంటే ఏంటి? ఇంట్రాసెల్యులర్ అంటే ఏంటంటే కణాంతర జీర్ణం అంటారు. కణాంతర జీర్ణం అంటే ఏంటనుకున్నారు? ఏదైనా ఆహార పదార్థం తీసుకుంటే ఈ జీవుల యొక్క కణం లోపలే పూర్తిగా ఆహారం అనేది జీర్ణం అయిపోద్ది అనమాట. సో లోపల అలా డైజెస్ట్ అయితే దాన్ని ఏమంటారు? కణాంతర జీర్ణం అంటారు. అంటే విత్ ఇన్ ది ఇండివిజువల్ సెల్స్, అదే కదా, ప్రతి ఒక్క సెల్లో ఇండివిజువల్గా జీర్ణం అయిపోద్ది అనమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ స్పాంజెస్ ఆర్ హెర్మాఫ్రాడైట్స్ బట్ క్రాస్ ఫెర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్. సార్, స్పాంజెస్ అనేవి హెర్మాఫ్రాడైట్స్ అంటే బోత్ మేల్ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్ ఇందులోనే ఉంటాయి. కానీ ఇంకొక స్పాంజ్తో క్రాస్ ఫెర్టిలైజేషన్, ఓకేనండి, ఇంకొక స్పాంజ్తో పరపరాగ సంపర్కం అనేది, ఓకేనా, సారీ, క్రాస్ ఫెర్టిలైజేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అంటే పరాగ సంపర్కం అంటారు. అంటే ఏంటంటే ఈ స్పాంజ్ అనేది ఇంకో స్పాంజ్తో పరాగ సంపర్కం జరుగుతుంది తప్ప తనలో తాను జరగదు అనమాట. అంటే ఇందులో మేల్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ ఉన్నప్పటికీ జరగదు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఎసెక్సువల్ రీప్రొడక్షన్. వీటిలో అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుందండి. అంటే ఏంటి అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటి? ఒకే జీవి అనేది ఏదైతే ఉందో ఆ జీవి నుంచి కొన్ని మొక్కలు అనేవి ఊడతాయి. పూర్తిగా ఆ జీవి డెవలప్ అయిన తర్వాత, మెచ్యూర్డ్ పరిపక్వ దశకు వచ్చిన తర్వాత కొన్ని మొక్కలు ఊడిపోయి ప్రతి ఒక్క మొక్క కొత్త స్పాంజ్లుగా తయారవుద్ది అనమాట. సో అలా విడిపోవడాన్ని ఏమంటారంటే ఫ్రాగ్మెంటేషన్. రైల్వే గ్రూప్ డీలు ఇచ్చాడు గతంలో ఈ క్వశ్చన్, ఫ్రాగ్మెంటేషన్ అంటారు. అదేవిధంగా ఇవి సెక్సువల్ రీప్రొడక్షన్ కూడా జరుగుతాయి, లైంగిక ప్రత్యుత్పత్తి కూడా జరుగుతాయి. మీకు ఆల్రెడీ చెప్పాను ఇక్కడ హెర్మాఫ్రాడైట్ అని చెప్పాను. ఓకేనా. సో ఈ పద్ధతి కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సైకాన్, దీనికి స్కైఫా అంటారు. తర్వాత స్పాంజిల్లా, ఇది ఫ్రెష్ వాటర్ స్పాంజ్, మంచినీటిలో పెరుగుతూ ఉంటుంది. తర్వాత యూస్పాంజియా, యూస్పాంజియా అంటే ఏంటనుకున్నారు? ఈ స్పాంజ్కి నీటిలో పెరుగుతుంది, దీన్ని బాత్ స్పాంజ్ అంటారు. ఎందుకంటే ఇది ఒక రాయిలాగా, ఒక పీచ్తో కూడినటువంటి ఒక లేయర్ లాంటి. దీన్ని ఫారినర్స్ ఏం చేసి స్నానం చేసుకోవడానికి వాడతారన్నమాట, శరీరం తోముకోవడానికి వాడతారు. అందుకే దీన్ని బాత్ స్పాంజ్ అంటారు. చనిపోయిన తర్వాత ఇది సముద్రంలో లేకపోతే నీటిలో ఫ్రెష్ వాటర్లో మనకేంటంటే పీచ్తో కూడినట్టు సున్నపు రాయిలా కనిపిస్తుంది. దీంతో శరీరం తోముకుంటే నీట్గా వస్తుందని చెప్పి నమ్ముతారన్నమాట. కాబట్టి దాన్ని అందుకే బాత్ స్పాంజ్ అని చెప్పి పిలుస్తారన్నమాట. ఓకేనండి. బాత్ స్పాంజ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసినటువంటి పొరిఫెరా వర్గానికి చెందినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం అంటే మనకి సీలెంట్రేటా, ఓకేనండి, సీలెంట్రేటా లేదా నిడేరియాకి సంబంధించిన డేటా అనేది మనం స్టడీ చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఏంటంటే మనం సీలెంటరేటా లేదా నిడేరియా అనే పిలుస్తున్నటువంటి ఒక ఫైలం గురించి మాట్లాడతామండి. ఫైలం అంటే మీకు తెలుసు వర్గం అని చెప్పి. ఓకేనా. సో 8 వర్గాల్లో ఇదొక వర్గం ఏదంటే సీలెంటరేటా. దీన్నే మనం నిడేరియా అని చెప్పి మనం పిలుస్తాం. ఓకేనండి. ఏమని పిలుస్తామమ్మా? నిడేరియా అని పిలుస్తారు. సీలెంటరేటాకి ఇంకో పేరు ఏంటంటే నిడేరియా. ఓకేనా, నిడేరియా అంటారు. అయితే ఇప్పుడు ఈ నిడేరియా అనేది ఎందుకు వచ్చిందంటే సీలెంట్రేటా లేదా నిడేరియా వర్గానికి చెందిన జీవుల్లో పర్టికులర్గా కణాలు ఉంటాయి. ఆ కణాలను ఏమంటారు? నిడోబ్లాస్ అంటారు. నిడోబ్లాస్, సి సైలెంట్. ఓకేనా. సో నిడోబ్లాస్ట్లు అంటారు. లేదా వీటిల్లో ఏమని పిలుస్తారంటే నిడోసైట్స్ అంటారు. నిడోసైట్స్. లేదా ఇంకో పేరు ఏంటంటే వీటిని స్టింగింగ్ సెల్స్ అంటారు. స్టింగింగ్ సెల్స్. ఓకేనా, స్టింగింగ్ సెల్స్ అంటారు. నిడోసైట్స్ లేదా స్టింగింగ్ సెల్స్ అంటారు. ఈ నిడోసైట్స్ పేరు మీదుగా వచ్చినటువంటి పేరు ఏదంటే నిడేరియా. సార్ మరి సీలెంట్రా అని ఎందుకు అన్నారు సార్? ఈ లోపల ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఇవ్వండి, ఇది ఒక జీవి,
దీని లోపల ఖాళీగా ఒక ప్లేస్ అనేది కనిపిస్తుంది, ఖాళీ ప్లేస్. ఈ ఖాళీ ప్లేస్ని ఏమంటారంటే సీలెంటరాన్ అని పిలుస్తారు. సీలెంటరాన్ ఇది ఒక రకంగా చెప్పాలంటే జీర్ణ వ్యవస్థలో పనిచేస్తుంది అనమాట. అందుకే సీలెంట్రేట్ అని. ఇందులో ఉన్నటువంటి నిడోబ్లాస్ట్ వల్ల నిడేరియా అని చెప్పేసి ఒక పేరు అనేది రావడం జరిగింది. సో చూడండి, ద నేమ్ నిడేరియా ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద స్టింగింగ్ సెల్స్. స్టింగింగ్ సెల్స్ అంటారు ఈ కణాల ద్వారా, లేదా వాటికి ఇంకో పేరు నిడోబ్లాస్ట్. వీటి ద్వారా శరీరం మీద ఉండడం వల్ల, శరీర ఉపరితలం మీద ఉండడం వల్ల నిడేరియా అనే పేరు అనేది మనం పెట్టడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్, దిస్ ఫైలం ఈజ్ నోన్ టు ఇంక్లూడ్ 9,000 స్పీసెస్ ఆఫ్ యానిమల్స్ హ్యావింగ్ రేడియల్ సిమెట్రీ. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఈ ఫైలం అనేది, ఈ వర్గం అనేది ఏదో సాధారణంగా జంతువుల్లో 9,000 జాతులు చాలా ఉన్నాయి. నేను చెప్పేది అంటే 9,000 జాతులు. 9,000 జాతులు కూడినటువంటి యానిమల్స్లో రేడియల్ సిమెట్రీ ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను రేడియల్ సిమెట్రీ అంటే ఏంటో. ఆ 9,000 జాతులు రేడియల్ సిమెట్రీ ఉంటే అందులో ఒకడెవడంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి నిడేరియా. సో నిడేరియా కూడా రేడియల్ సిమెట్రీ ఎగ్జిబిట్ చేస్తుందని మీకు అర్థమైందనమాట. ఓకేనా. నెక్స్ట్, మరి నిడేరియా వర్గానికి చెందినటువంటి సాధారణమైనటువంటి లక్షణాలు ఏంటి, క్యారెక్టర్స్ ఏంటి అనేది ఒకసారి మనం తీసుకుందాం. ఆల్ నిడేరియన్స్ ఆర్ అక్వాటిక్. నిడేరియా వర్గానికి చెందినటువంటి, చాలా ఇంపార్టెంట్, నిడేరియా వర్గానికి చెందినటువంటి జీవులన్నీ కూడా అక్వాటిక్. అంటే ఏంటంటే జలచర జీవులు. అన్ని జీవులు కూడా జలచర జీవులు, నీటిలో నివసించే జీవులు అంటారు. మోస్ట్లీ మెరైన్. కొన్ని ఏంటంటే మోస్ట్లీ ఓకేనా, యాక్చువల్గా నీటిలో నివసించే జీవులు ఎక్కువగా ఏంటంటే సముద్ర నీటిలో నివసిస్తూ ఉంటాయి. కానీ కొన్ని మాత్రం ఫ్రెష్ వాటర్, చెరువు నీటిలో కూడా నివసిస్తూ ఉంటాయి. ఉదాహరణగా తీసుకుంటే హైడ్రా, ఈ పదం మీరు వినే ఉంటారు. ఉదాహరణగా తీసుకుంటే హైడ్రా. సో హైడ్రా అనేది ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు అనమాట. మరి ఇక్కడ నిడేరియా వర్గానికి చెందిన జీవుల్లో సిమ్మెట్రీ ఏంటి, ఎలాంటి సౌష్టవం చూపిస్తుంది అంటే రేడియల్ సిమ్మెట్రీ ఆర్ బైరేడియల్ సిమ్మెట్రీ. మీకు ఆల్రెడీ రేడియల్ సిమ్మెట్రీ అంటే చెప్పాను. ఒక సర్కిల్ తీసుకుని ఇలా సపరేట్ చేసి అన్ని ఈక్వల్ అని చెప్పా. సో అలా ఈక్వల్గా రేడియల్ సిమ్మెట్రీ అని చూపిస్తుంది. బాడీ ఆర్గనైజేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ శరీరం అనేది ఎలా ఉంటుంది, నిడేరియా వర్గానికి చెందిన జీవుల యొక్క శరీరం ఎలా ఉంటుందంటే టిష్యూ గ్రేడ్. టిష్యూ గ్రేడ్ అని చెప్తాం. అంటే ఏంటంటే కణజాల స్థాయి. ఓకే, కణజాల స్థాయి నిర్మాణం అనేది మనకేంటంటే ఈ జీవుల్లో కనిపిస్తుంది. ఏ జీవుల్లో అండి, నిడేరియా వర్గానికి చెందినటువంటి జీవుల్లో. ఓకేనా. నెక్స్ట్, బాడీ వాల్ ఈజ్ డిప్లోబ్లాస్టిక్. ఇది కూడా మీకు చెప్పాను. శరీరం అనేది ఏదైతుందో, శరీరంలో ఉన్న వాల్స్, కుడ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డిప్లోబ్లాస్టిక్. డిప్లోబ్లాస్టిక్ అంటే ఏంటండి, మీకు 3 త్వచాలు ఉంటాయని చెప్పాను. ఎండోడెర్మో, అదేవిధంగా ఎక్టోడెర్మో, అదేవిధంగా మీసోడర్, పిండ దశలో ఉంటాయన్న. ఇందులో 1 ఉంటే ఏకస్తరిత, 2 ఉంటే ద్విస్తరిత, 3 ఉంటే త్రిస్తరిత అంటారు. సో ఇక్కడ ఏమన్నాడండి, డిప్లోబ్లాస్టిక్. సో కేవలం 2 ఎంబ్రియోనిక్ లేయర్స్ మాత్రం ఉంటాయి. కాబట్టి ఈ నిడేరియా వర్గానికి చెందిన జీవులు ఏవైతే ఉన్నాయో ఇవి ద్విస్తరిత జీవులు అని చెప్పి మనం పిలుస్తాం. అదేవిధంగా అవి చూడండి, అవుటర్ ఎపిడెర్మిస్ ఉంటుంది, అదేవిధంగా ఇన్నర్ గ్యాస్ట్రోడెర్మిస్. సో ఇక్కడ అవుటర్ ఎపిడెర్మిస్ అంటే బయట ఉండే లేయర్ని బాహ్య చర్మం అంటారు, లోపల ఉండేదాన్ని గ్యాస్ట్రోడెర్మిస్ అంటే జీర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి నిర్మాణం అనేది మనకి ఒక పొర అనేది పర్టికులర్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్, దీస్ ఆర్ జనరలీ పాలిమార్ఫిక్. తమ్ముడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇవేంటంటే ఓసరవేలు రంగులే మారుస్తుంది, కానీ నిడేరియా వర్గానికి చెందిన జీవులు వాటి యొక్క ఆకారాన్ని మార్చేసుకుంటాయి అనమాట. అందుకే పాలిమార్ఫిక్ అన్నాం. ఎందుకంటే ఇందులో చూడండి, పాలిమార్ఫిక్ హ్యావింగ్ వెరైటీ ఆఫ్ ఇండివిజువల్స్ కాల్డ్ జూయిడ్స్. అంటే వీటిలో రకరకాల ఫామ్స్ ఉంటాయి. నిడేరియా వర్గానికి చెందిన జీవులు రకరకాల ఫామ్స్ ఉంటాయి. అంటే వేరు రూపాల్లో కనబడుతుంది. ఇదిగోండి, ఇదొక రూపం, అదొక రూపం, రకరకాల రూపాలు కనబడతాయి. వాటిని ఏమంటారంటే జూయిడ్స్ అంటారు. ఇవి 2 రకాలు. ఒకటో ఆకారం ఏంటి, పాలిప్ రూపంలో కనిపిస్తాయి. రెండోది ఏంటంటే మెడ్యూస్ రూపంలో. ఇదేంటంటే పాలిప్ రూపం, ఇది మెడ్యూస్ రూపం, ఇదేంటంటే పాలిప్ రూపంగా మనం చెప్తాం అనమాట. అంటే రకరకాల స్ట్రక్చర్స్ మార్చుకుంటాయి, ఆకారాలు మార్చేసుకుంటాయి అనమాట. ఓకేనా. సో అందుకే పాలిప్ మెడ్యూస్ అన్నాం. పాలిప్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెక్సువల్ రీప్రొడక్షన్. సార్ ఇక్కడ పాలిప్ అనే నిర్మాణం మీకు చెప్పాను కదండి. ఈ పాలిప్ అనే స్ట్రక్చర్ ఏతుందో ఇందులో ఎసెక్సువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది, అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అదేవిధంగా మెడ్యూసా అనే పిలిచిన నిర్మాణం ఏతుందో వీటిలో లైంగిక ప్రత్యుత్పత్తి. ఓకేనండి, సెక్సువల్ రీప్రొడక్షన్ అనేది వీటిలో మనం చూస్తాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్,
ఎగ్జోస్కెల్టన్ ఈజ్ కైటినస్. ఎగ్జోస్కెల్టన్ అంటే ఏంటనుకున్నారు? బాహ్య అస్థిపంజరం, బయట ఉండే అస్థిపంజరం ఏదైతే ఉందో కైటినస్. కైటినస్ అంటే ఏమనుకున్నారు? కైటిన్ అనే పిలుస్తున్నటువంటి ఒక దృఢమైనటువంటి ఒక పదార్థంతో అస్థిపంజరం తయారైతే దాన్ని కైటినస్ అంటారు. దాన్ని పెరిసార్క్ అని కూడా పిలుస్తారు. లేదా ఇది కాల్షియం కార్బోనేట్తో తయారవుద్ది. కాల్షియం కార్బోనేట్ తయారైతే కాల్కేరియస్ అంటారు, లేదనుకుంటే సినోస్టియం అని చెప్పేసి పిలుస్తారనమాట. ఓకేనండి, సినోస్టియం లేదా కాల్కేరియస్. ఇక్కడ కాల్షియం కార్బోనేట్తో తయారైతే కాల్కేరియస్, లేదంటే కైటిన్తో తయారైతే కైటినస్ అంటారు. ఓకేనండి, ఏది? అస్థిపంజరం. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నిడియేరియాకి ఎగ్జాంపుల్ తీసుకుంటే పైసాలియా. పైసాలియా అనేది ఒక నిడియేరియాకి ఎగ్జాంపుల్. సో దానికి ఉదాహరణగా పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అంటారు, దానికి నిక్ నేమ్ అనమాట. అదేవిధంగా అడామ్సియా అనే ఒక ఎగ్జాంపుల్, పెన్నాట్యులా అనే ఎగ్జాంపుల్, గోర్గోనియా అనే ఒక ఎగ్జాంపుల్, మియాండ్రినా అనే ఒక ఎగ్జాంపుల్, హైడ్రా అనేది ఎగ్జాంపుల్, జెల్లీ చేప ఇదే. దీన్నే మనం ఏమని పిలుస్తుంటే అరీలియా అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? అరీలియా అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట. సో అరీలియా అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు నిడేరియాకి ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు అనమాట. ఓకేనండి. నెక్స్ట్ టీనోఫరా. ఇది ఒక చిన్న వర్గం అండి. టీనోఫరా అని చాలా చిన్న వర్గం. ఏంటో చూడండి, టీనోఫరా. ఇగోండి ఇవే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. టీనోఫరా ఈ స్మాల్ ఫైలం ఆఫ్ మెరైన్ యానిమల్స్. సముద్రంలో నివసించే జీవుల్లో అన్నిటికన్నా చిన్న వర్గం అనమాట టీనోఫరా. వీటిలో ఏమంటారంటే సీ వాల్నట్స్ అంటారు, లేదా కోంబ్ జెల్లీస్ అని కూడా పిలుస్తారు. ఇందులో కేవలం 50 జాతుల జీవులు మాత్రం ఉంటాయి. ముందైతే 9000 జాతులు అనుకున్నాం, కానీ కేవలం 50 జాతుల జీవులు మాత్రం ఈ టీనోఫరా వర్గంలో కనిపిస్తాయి. జనరల్ క్యారెక్టర్స్ ఏంటి? ఇవి ఫ్రీ స్విమ్మింగ్, నీట్గా ఏంటంటే వాటర్లో ఈత్తా ఉంటాయి. సీలియా అంటే శైలికలు అంటారు. సీలియా అంటే శైలికలు. శైలికలు అంటే ఏంటంటే శరీరం మీద చిన్న రోమాల్లో ఉంటాయండి టీనోఫరా వర్గానికి చెందిన జీవుల్లో. ఇది వాటర్ని తోసుకుంటా వెళ్తుంటే ఈ ముందుకు ఈత్తా వెళ్తాయి అనమాట. సీలియా హెల్ప్తో ఏంటంటే ఫ్రీ స్విమ్మింగ్ చేస్తాయి. దీస్ ఆర్ డిప్లోబ్లాస్టిక్ అంటే మీకు తెలుసు కదండి ఆల్రెడీ. ద్విస్తరిత జీవులు అంటే మీకు ఆల్రెడీ తెలుసు. డిప్లోబ్లాస్టిక్ ఇవేంటంటే డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్. బాడీ ఈజ్ సాఫ్ట్. బాడీ అనేది చాలా సున్నితంగా ఉంటుంది, డెలికేట్గా ఉంటుంది, ట్రాన్స్పరెంట్ పారదర్శకంగా, అంటే బయట నుంచి చూస్తే లోపల భాగాలు కనబడతాయండి. ఓకే, గాజు బొమ్మలా కనబడుతుంది, బయట నుంచి చూస్తే లోపల భాగాలు కనిపిస్తాయి. అండ్ జెలాటినస్ అంటే ఈ టీనోఫరా వర్గానికి చెందిన జీవులు ఇలా అనుకుంటే పేస్ట్ అయిపోతాయి చేతులు అనమాట. అర్థమైంది? ఇవన్నీ కూడా సముద్రంలో ఉంటాయి అనమాట. ఓకేనా. నెక్స్ట్ కోంబ్ లైక్ 8 సీలియరీ ప్లేట్స్ కాల్డ్ కోంబ్ ప్లేట్స్. సార్ ఇంపార్టెంట్ ఏంటంటే శరీరం మీద, అంటే ఈ టీనోఫరా వర్గానికి చెందిన జీవులు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఇటువంటి ఇలా ప్లేట్లా ఉంటాయి, 8 ఉంటాయి అనమాట. ఓకేనా. సో వాటిని ఏమంటారంటే కాంబ్ ప్లేట్స్ అని చెప్పి పిలుస్తారు. ఎగ్జాంపుల్ తీసుకొని బెరో, ప్లోరోబ్రాకియా, టీనోప్లానా. ఇవి ఏంటంటే లివింగ్ ఆర్గానిజమ్స్. ఇవన్నీ కూడా మీకు రేపు పొద్దున డెప్త్ ఎగ్జామ్స్, ఏపీ కానిస్టేబుల్ అంటే ఎగ్జామ్స్ రాస్తే అన్ని క్వశ్చన్స్ కనిపిస్తాయి అనమాట. ఓకేనా. నెక్స్ట్ డైజెషన్. మరి జీర్ణం ఎలా జరుగుతుంది? ఇంట్రా అంటే కణం లోపల జరుగుతుంది, ఎక్స్ట్రా కణం బయట కూడా జరుగుతుంది అనమాట. ఇంట్రా సెల్యులర్, ఎక్స్ట్రా సెల్యులర్. దే ఇంక్లూడ్ కోరల్ యానిమల్స్. ఇవేంటంటే కోరల్ యానిమల్స్ ప్రవాలాలు అంటారు. సముద్రంలో శుద్రాలులా కనిపించే జీవులు ఉంటాయి. సో అందులో ఉంటాయి. ట్రూ జెల్లీస్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే కోరల్ యానిమల్స్లో ఉంటాయి. ట్రూ జెల్లీస్లో కూడా టీనోఫరాస్ ఉంటాయి. సీ అనీమోన్ ఇది కూడా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సీ పెన్ ఇది కూడా టీనోఫరా వర్గానికి మనకి ఏంటంటే ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట. అర్థమైందండి? సో ఇది నిడేరియా అండ్ టీనోఫరా వర్గానికి చెందినటువంటి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనండి, ఆపితాము.